అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నివసిస్తున్న వేదవతి దంపతులు కర్నూలు జిల్లాకు చెందిన కవిరెడ్డి నరసింహులు దగ్గర 2022లో 20 లక్షల అప్పుగా తీసుకున్నారు. ఇందుకుగాను వారికి చెందిన 2 అంతస్తుల భవనం తాకట్టు పెట్టారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్ణీత సమయంలో అప్పు చెల్లించలేకపోయారు. దీంతో వడ్డీ వ్యాపారి 1,20,00,000 విలువ చేసే భవనాన్ని అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని వేదవతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తక్షణమే జోక్యం చేసుకుని రుణదాతపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమ కుటుంబానికి భద్రత కల్పించాలని వేడుకున్నారు. నరసింహులు అనే వ్యక్తి మాకు ప్రతిరోజు లేదా నెలకు 2-3 సార్లు వచ్చి మా ఇంటిని మాకు పరం చేయమని చెప్పి అడుగుతున్నారు. ఆ ఒత్తిడి వల్ల మేము ఈరోజు ఎస్పీ సార్ని కలవడానికి వచ్చినాము. ఈ నరసింహులు అనే వ్యక్తి 1,25,00,000 రూపాయల ఇంటిని కేవలం 57 లక్షలకు స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మమ్మల్ని, నన్ను, నా భర్తను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాని పక్షాన మేము డబ్బు ఇస్తామని మేము టైం అడుగుతున్నాము. అయినా వాళ్ళు టైం ఇవ్వట్లేదు. లేదు, ఇల్లు వదిలేయండి అని చెప్పి మమ్మల్ని నెలకు 2-3 సార్లు చాలా బాధలు పెడుతున్నారండి. మేము ఇల్లు మాత్రం విడిచే ప్రసక్తి లేదు. మేము డబ్బు కడతాము. డబ్బు కట్టని పక్షాన సంవత్సరం లోపల మా ఇంటిని మేము అమ్మి అయినా మీ డబ్బు మీకు ఇస్తాము. మాకు న్యాయం కావాలని కోరుతున్నాము, ఎస్పీ గారిని కోరుతున్నాము. నమస్కారం సార్, నేను నా మధ్యకారి నరసింహులు అనే వ్యక్తికి 20 లక్షల రూపాయలకు ఇల్లు తాకట్టు పెట్టినాను సార్. నేను అతనికి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా చెప్పి చూశాను. నాకు కొంచెం టైం అయిపోయింది, కొంచెం ఇంకా టైం కావాలని చెప్పి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి చెప్పినాను. కానీ వినడం లేదు. అతను వినుకోకున్నట్లు పెద్ద సమక్షంలో పంచాయతీలు చేసేది, రచ్చరామాయణం చేసి ఈ విధంగా చాలా ఇబ్బందులు పెట్టేశాడు. నన్ను టార్చర్ పెడుతున్నాడు. ప్రతి నెలకి 2-3 సార్లు అయినా వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఇంటి వాల్యుయేషన్ వచ్చి గవర్నమెంట్ వాల్యుయేషన్ 36 లక్షలు ఉందండి. దాంట్లో వచ్చి 36 లక్షలు అంటే 1,20,00,000 రూపాయలు పోతుంది నా బిల్డింగు. ఆయన 57 లక్షల రూపాయలకే నేను ఇల్లు తీసుకుంటాను, 37 లక్షల రూపాయలు అసలు వడ్డీలు తీసుకొని 20 లక్షల రూపాయలు నీకు టైం ఇస్తాను, ఆ టైం లోపల నీకు 20 లక్షలు ఇస్తాను, తీసుకొని ఖాళీ చేసేసి నీ ఇల్లు నాకు వర్షం చేసి వదిలేసి వెళ్ళిపో అని చెప్పి ఒకటే ప్రెషర్ చేస్తున్నారు సార్. మీరు దానివల్ల మేమేం చేసినామంటే, ఇప్పుడు అనంతపూర్కి వచ్చిన ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం రోడ్ ప్రతి సోమవారం ప్రోగ్రాం ఉంటుంది కదా ఎస్పీ సార్ దగ్గర. ఆ సార్ని సంప్రదించినాము. సార్ కూడా మాకు న్యాయం చేయమని చెప్పినాడు. ఇంటిని కేవలం ఈ 57 లక్షల రూపాయలు వేసుకోవడం ఎంతవరకు సబ్బపడి మీకు నరసింహులు గారు, అది మంచి పద్ధతి కాదు. ఏదైనా అనుకూలం ఉంటే వచ్చి మాట్లాడి మాకు తగ్గట్టుగా మీరు వ్యవహారం చేస్తాం, మీకు తగ్గట్టుగా మేము వ్యవహారం చేస్తాం. నాకు అనుకూలం ఉంటే ఇంకా కొంచెం పెంచేదో మాట్లాడేదో ఇవన్నీ చేద్దాం. లేదంటే నాకు టైం గడువు ఇవ్వండి, ఆ గడువు లోపల ఇస్తాను. లేని పక్షంలో మీరు ఇప్పుడు ఏదైతే రేట్ ఫిక్స్ చేసినారో దానికంటూ కొంచెం మంచి చెడ్డగా ఆలోచన చేసి ఆ రోజుకే మీరు అదే డబ్బుకే మీరు నా ఇంటిని మీరు తీసుకోవచ్చు. మిగిలిన డబ్బులు నాకు ఇస్తే నేను ఖాళీ చేసి మీకు నా ఇంటిని వశం చేసి పోతాను.